తిరుమల లడ్డూపై కల్తీ కుట్ర 2.0కి తెరలేపింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు సిబిఐ వేసినటువంటి ఎస్ఐటి సిట్ పనికిరాదంట, ఆ రిపోర్ట్లు వేస్ట్ అంట. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు కమిటీ వేస్తాడంట, వాళ్ళు ఇప్పుడు పందికు 30%, బాత్రూంలో యాసిడ్ ఒక 30%, వీళ్ళ బొందలో కొవ్వు ఇంకో 30%, ఇంకో 10% ఏదైతే గొడ్డు కొవ్వు, ఇలా అంతా 100% దాటేసి 150-170% ఇచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేసి అవన్నీ తిన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు తిన్నారు, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతులు తిన్నారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తిన్నారని చెప్పాలి. వీళ్ళు 1,00,000 లడ్డులు అయోధ్యకు తయారు చేసి గొడ్డు కొవ్వు పంది కొవ్వుతో కలిపారని ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళు ఏం మనుషులు మీరని అడుగుతా ఉన్నా. ఇంతకంటే నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూడము, భవిష్యత్తులో ఎక్కడా కూడా ప్రపంచంలో ఇప్పటి వరకు చూడడం కూడా. ఎంత అన్యాయం. మీ రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి మగతనం లేక దేవుడి మీద నిందలు వేస్తూ, దేవుడిని అపవిత్రం చేస్తూ, ఇంకా కూడా హెడ్డింగ్లు చూడండి. ఇవాళ హిందూ మతంపై పకడ్బందీ కుట్ర. ఎవడు కుట్ర పన్నుతుంది? మీరు కదా. ప్రభుత్వే కుట్ర పన్నుతుంటే జంతువులకు కలిసింది, ఇదిగో ల్యాబ్ నిజం అంట. సిబిఐ చెప్పింది నిజం కాదు, ఆంధ్రజ్యోతి చెప్పింది నిజం. ఇంకెందుకు? ఏ ల్యాబ్ చెప్పింది? కరకట్ట ల్యాబ్ చెప్పిందా జంతువులకు ఉందని? కరకట్ట కొంపలో ఒక ల్యాబ్ పెట్టుకొని ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు జంతువులకు అని. ఛార్జ్ షీట్ అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఛార్జ్ షీట్లా? ఇంకా మీకు సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ ఏం పని లేదు. కరకట్ట కోర్టు, కరకట్ట ల్యాబు, కరకట్ట రిపోర్టు మీదే, ల్యాబు మీదే, ప్రభుత్వం మీదే. ఇచ్చేసేయండి. చెప్పాను కదా, పందికోవెంత, గొడ్డుకోవెంత, మనుషులకోవెంత, లేదంటే ఇది బాత్రూమ్ యాసిడ్, ఇంకా మీ బొంద, మీ పోలి. అసలు